అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా మత్తయి సువార్త 25:21 వచనంలో, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. మిక్కిలి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు మిక్కిలి గొప్ప విషయాల్లో వారిని నడిపిస్తానని దీవిస్తాన్నాడు. ఎప్పుడైతే నమ్మకస్తులమై ఉంటామో దేవుడు వారిని దీవించడమే కాదు, కొన్ని విషయాలే కాదు, అనేకమైన వాటి మీద వారిని నియమించబోతున్నాడు. ద వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐ విల్ పుట్ యు ఆన్ ఇన్ఛార్జ్ ఆఫ్ మెనీ థింగ్స్. అనేక మంచి విషయాలు, అనేకమైన ఆశీర్వాదకరమైన విషయాలపైన మీరు అధికారిగా ఉండబోతున్నారా? అందరికీ ఆశ ఉంటుంది అనేక విషయాలపైన ఒక అధికారిగానో లేకపోతే ఉన్నత స్థితిలోనో మేలైన స్థితిలో ఉండాలని ఆశపడడం తప్పేం కాదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉంటున్నావా, యథార్థంగా ఉంటున్నావా, ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తూ మీరు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు ప్రభు అయిన దేవుడు మీలో ఉన్న నమ్మకత్వాన్ని, మీరు దేవుని పట్ల ఉన్నటువంటి యథార్థతను చూసి ఆయన అలా వదిలేడు మిమ్మల్ని. అనేకమైన విషయాలపైన మిమ్మల్ని అధికారిగా దేవుడు నియమిస్తాడు. చూడండి, కొన్ని కంపెనీల్లో కావచ్చు, కొన్ని ఉద్యోగ స్థలాల్లో ఫస్ట్ టైం ఆ వ్యక్తిని కాల్ లెటర్తో పిలుస్తారు. అతను జాయిన్ అయిన తర్వాత కొంత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా వర్క్ పట్ల, కంపెనీ పట్ల ఉంటున్నాడు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, వాళ్ళ పని విధానం ఎలా ఉంది, ఇతరులతో వారు ఎలా కలగలుపుగా ఉన్నారు, కోపాలు లేకుండా, ద్వేషాలు లేకుండా, అసూయ పడకుండా, ఈర్ష్య పడకుండా, ఒకరి మధ్యలో ఒకరు సాడీలు చెప్పకుండా, ఒకరిపైన ఒకరు నేరాలు మోపకుండా చక్కగా యాక్టివ్గా పనిచేసే వారిని గమనించినప్పుడు నమ్మకంగా ఉన్నాడని తెలిస్తే, నమ్మకంగా ఉన్నది అని తెలిస్తే ఆ స్త్రీని కానీ ఆ పురుషుని కానీ వారు నెమ్మదిగా పై స్థానానికి తీసుకొస్తారు, సూపర్వైజర్గా చేస్తారు. అప్పటి వరకు జస్ట్ ఎంప్లాయీ, ఆ తర్వాత ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ అందరి మీద సూపర్వైజర్ అయ్యాడు. ఆ స్థానంలో కూడా అతను నమ్మకంగా, యథార్థంగా, తనకిచ్చిన లిమిట్స్లో తను జాగ్రత్తగా ఉన్నట్లయితే అతనిని ఇంకా పై స్థాయికి నడిపిస్తారు. అక్కడ అతను యథార్థంగా, నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకా పై స్థాయికి తీసుకువెళ్తారు. ప్రమోషన్స్ అనేవి వస్తుంటాయి. మానవులైన మన మధ్యలోనే నమ్మకస్తులైన వ్యక్తికి ప్రమోషన్స్ ఇస్తున్నట్టుగా సృష్టికర్తనే దేవుడు అంటున్నాడు, నీవు నా ఎడల యథార్థంగా ఉన్నట్లయితే, నమ్మకంగా ప్రవర్తించి నమ్మకమైన సేవకుడిగా ఉన్నప్పుడు నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. విజనుడు కానీ సేవకుడు కానీ యథార్థంగా, నమ్మకంగా పనిచేస్తే ప్రభు ఆ సేవను అప్పగిస్తాడు. ఆ పరిచర్య బాగా చేస్తున్నట్లయితే ఆ వ్యక్తికి ఆ పరిచర్యను మరొక పరిచర్య కూడా దేవుడు ద్వారం తెరుస్తాడు. అక్కడ కూడా అతను నమ్మకంగా ఉంటే మరొక పరిచర్యకు ద్వారం తెరుస్తాడు. ఇక్కడ మనం అసూయ పడకూడదు, ఈర్ష్య పడకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభు అని దేవుడు నూతన ద్వారాలు తెరుస్తూ ఆ వ్యక్తిని హెచ్చిస్తున్నాడు. హెచ్చించబడిన ప్రతి వ్యక్తిని కూడా దూషించే రోజుల్లో మనం ఉంటున్నాం. అనేక మంది ఎవరు వారికన్నా గొప్పగా కనిపిస్తే వారిని విమర్శించడం కానీ, దూషించడం కానీ, లేనిపోని మాటలు పలకడం కానీ, హేళన చేయడం, అవహేళన చేయడం అనేది మనం గమనిస్తున్నాం. కొందరు తప్పుదారులు పైకి వస్తుంటారు, వారిని పక్కన పెట్టేయండి. యథార్థముగా, నమ్మకంగా దేవుని చేత హెచ్చించబడేవారు లేరా? ఉన్నారు. దేవుడు తన ప్రజలు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తాడు. ఆయన మన హృదయ రహస్యాలు ఎదిగినవాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆస్వాదించే రోజు రాబోతుంది. నిన్ను వర్ధిల్ల చేసే రోజు రాబోతుంది. నువ్వు అభివృద్ధి పొందే రోజు కూడా రాబోతుంది. దేవుని యందు భయభక్తి కలిగి నమ్మకంగా జీవించిన పేతురు జీవితాన్ని చూడండి. దేవుడు ఆ పేతుర్ని జాలడుగా వదిలేయండి. అనేక సంఘాలు కట్టేవానికి దేవుడు చేశాడు. అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండేవాడు. దేవుని మీద తిరగబడ్డాడు, దేవుని ప్రజలను బాధ పెట్టాడు, సంఘాలను బాధ పెట్టాడు, విశ్వాసులను దుఃఖపరిచాడు, దైవ సేవకులను దూషించాడు. అంతేకాకుండా వారిని నిర్మూలన చేయడానికి కొన్ని శాసనాలు కూడా ఆ రోజుల్లో ఉన్న అధికారులతో వాటిని సంపాదించి తన దగ్గర పెద్ద టీం తయారు చేసుకుని సంఘాలపైన దాడి చేయడానికి ఒక టీంతో బయలుదేరాడు. వెళ్తున్న దారిలో దేవుని వెలుగు అతన్ని ప్రత్యక్షం అవడం, ఆ వెలుగులోని ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావని. అప్పుడు ఇతను అంటాడు, ప్రభా నువ్వెవరు, నేనెప్పుడు హింసించాను నిన్ను అంటే, నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా, ఇవి నన్ను హింసిస్తున్నట్టే అన్నప్పుడు నన్ను క్షమించాయా. ఆ రోజు నుండి ఒక 3 దినాలు అతనికి కళ్ళు కనబడలా. దేవుని దగ్గర మొరపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు. 3 దినాల్లో దేవుడైన ప్రభు అననీయ అనేటువంటి భక్తుని పంపించి అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేయమనగా యేసే శిష్యుడిగా మారి అక్కడి నుండి నమ్మకస్తుడిగా జీవించాడు. నమ్మకంగా దేవుని సేవించాడు కనుకనే దేవుడు ఒక సంఘాన్ని అతనికి ఇవ్వాల, అనేక సంఘాల పైన ఒక అద్భుతమైనటువంటి అపోస్తలుగా దేవుడు వాడుకున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, కంపెనీలో కావచ్చు, బిజినెస్లో లేదా సేవలో, పరిచర్యలో ఎక్కడన్నా ఉండండి, నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. నమ్మకస్తులైన వారిని ప్రభు అనే దేవుడు ఒక విషయం పైనే కాదు, అనేక విషయాల మీద ఇన్ఛార్జిగా పెడతా అన్నాడు. వచ్చిన కీర్తన పాడుకుందాం పిల్లరా. Change.
కొంతమంది అసూయపరులు, మీ ఎదుగుదలను ఇష్టపడిన వారు, మీకున్నటువంటి అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు ప్రతిదానికి విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శలు పట్టించుకోవద్దు. అసలు వాటి గురించి వినడానికి చెవి కూడా ఇవ్వద్దు. వాక్యాన్ని వినండి, ప్రభు చెప్పిన పని చేస్తూ వెళ్ళండి, నమ్మకంగా జీవించండి. మిమ్మల్ని స్థాపించువాడు, స్థిరపరచువాడు, నియమించువాడు ఆయనే గనుక మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు కలిగినట్లుగా దేవుని యందు భయభక్తి కలిగి నమ్మకస్తులై జీవించండి. కుటుంబంలో నమ్మకంగా ఉండండి, పరిచర్యలో నమ్మకంగా ఉండండి, మీరు చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండండి, బిజినెస్లో కూడా నమ్మకంగా ఉండండి. దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి జీవించండి. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుని మేలులు మీ యొద్దకు రావాలి, మీరు పొందుకోవాలి, మీరు ఖచ్చితంగా స్థిరపరచబడాలి. మీరు ఒక విషయం మీదే కాదు, అనేక విషయాల మీద ఇన్ఛార్జిగా ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని నియమించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నేడుల నమ్మకస్తులుగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి. అంతవరకు నమ్మకంగా జీవించేటువంటి ఆత్మీయులుగా నీ ప్రజలందరినీ దర్శించండి. మీరు మాకు ఇచ్చిన పనిలో నమ్మకంగా మేము ఉండాలి. మాకు ఇచ్చిన కుటుంబం విషయంలో, అలాగే పరిచర్య విషయంలో, సేవ విషయంలో నమ్మకస్తులైన వారిని అనేక విషయాలపైన ఇన్ఛార్జిగా చేస్తా అన్నావు ప్రభు, ఆశీర్వదిస్తా అన్నావు. ఇదిగో నేను నిన్ను అనేక విషయాల మీద నియమించను. బలపరచువాడు, నియమించువాడు, స్థిరపరచువాడు, ఆశీర్వదించువాడు నీవే ప్రభు. నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటుండగా ఈ వాగ్దానం అయితే ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో ఎక్కడో లిమిటెడ్గా కాకుండా మీ ఆశీర్వాదాలు వారి మీదకి వస్తుండగా అనేక విషయాల మీద వారిని నియమించి స్థిరపరిచి వర్ధెల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మనందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. నీ రాజ్యము నీతిని వెతికినప్పుడు మా ప్రతి అవసరం తీరుస్తాన్నావు. పైనుండి వాటి మీద మనసు ఉంచాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దన్నావు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే క్రీస్తును పోలి జీవించటకు నీ ప్రజలకు సాయం చేయండి. నీ ప్రజలు ఉన్న కష్టాలు, బాధలు, వేదనలు ఏమున్నా వాటన్నిటి నుండి విడిపించగల శక్తిమంతుడు నాయన. వారు పడుతున్న ఇబ్బందుల నుండి వారిని విడిపించండి. వారి కన్నీరు తుడిచివేస్తాన్నావు, మా దుఃఖమును సంతోషంగా మారుస్తాన్నావు. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, పిల్లల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ఈ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించి దాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. అనేకమైన ఆశీర్వాదాల్లోకి నీ ప్రజలను నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నామా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకుండా ఆమెన్ చెప్పిన తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. తమ్ పైన క్లిక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయడం ద్వారా మీరు దేవుని వాక్యాన్ని అనేకులకు అందించిన వారు అవుతారు. సువార్త పనిలో మీరు సహకరించిన వారు అవుతారు. ఈ ఛానల్స్ అనేక అనాథాశ్రయాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఆహారం అందిస్తున్నాయి. ఆర్ఫనేజ్ చిల్డ్రన్కి సహాయపడిన వారు అవుతారు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. బర్త్డే జరుపుకుని హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, Isaiah chapter 41 verse 10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్ యు. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చినగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడై ఉందును. ఇక్కడ అంటే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన
అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.